హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8లో అసలైన సమరం మొదలైంది. బిగ్ బాస్ హౌస్లో భూకంపం అంటూ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు అంటూ ముందే కంటెస్టెంట్స్కి హింట్ ఇచ్చేశాడు బిగ్ బాస్. అయితే 12 మంది హౌస్మేట్స్ రాకుండా ఆపే శక్తి కూడా ఇస్తున్నట్టు కూడా చెప్పడం విశేషం. అయితే బిగ్ బాస్ ఇచ్చే ఒక్కో టాస్క్ గెలిచే కొద్దీ ఒక్కో వైల్డ్ కార్డ్ రద్దవుతుందని బిగ్ బాస్ చెప్పాడు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో భాగంగా మొదటి ఛాలెంజ్ బిగ్ బాస్ ఇచ్చాడు. మొదటి ఛాలెంజ్ ఏమిటి అంటే బాల్ను పట్టు, టవర్లో పెట్టు. ఈ టాస్క్ను కేవలం 10 నిమిషాల్లోనే పూర్తి చేయాలని టైం కూడా పెట్టాడు బిగ్ బాస్. ఒక క్లాన్ నుంచి కేవలం 5 మంది మాత్రమే పాల్గొనాలి అని తెలిపాడు. బిగ్ బాస్ గార్డెన్లో ఒక టవర్ ఏర్పాటు చేశాడు. అలాగే స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన స్టిక్స్తో టవర్ను కట్టి ఆ స్టిక్స్ టవర్పై బాల్ పెట్టి బిగ్ బాస్ ఏర్పాటు చేసిన టవర్లో బాల్ను వేయాలని చెప్పాడు. ఏ క్లాన్ అయితే 10 నిమిషాల్లోప ఈ టాస్క్ను పూర్తి చేస్తారో వారే ఈ టాస్క్ విజేతలు అని చెప్పాడు. ఇక ఈ టాస్క్కి సంచాలకుగా సీత వ్యవహరించింది. ఇక టాస్క్ మొదలు కాగానే అందరూ కూడా చాలా యూనిటీగా వర్క్ చేసి టాస్క్ని పూర్తి చేసేలాగా అడుగులు ముందుకు వేశారు. ముఖ్యంగా నబీల్ అయితే సీతా క్లాన్ని ముందుండి నడిపించాడనే చెప్పవచ్చు. ఇక నిఖిల్ క్లాన్ కూడా 3 బాల్స్ అయితే టవర్లో వేశారు. కానీ నిఖిల్ ఫస్ట్ వెళ్ళి బాల్ వేసే సమయంలో కొంచెం మిస్ఫైర్ అవ్వడంతో బాల్ కింద పడిపోయింది. దీనితో ఎక్కువ టైం తీసుకున్నారు. ఈలోపే సీతా క్లాన్ మెంబర్స్ వరుసగా 5 మంది 5 బాల్స్ను ఒకేసారి టవర్లో వేయడంతో టాస్క్లో సీతా క్లాన్ విజయం అయితే సాధించింది. ఫైనల్గా ఎవరో ఒకరు గెలిచారు అంటూ అందరూ ఎంజాయ్ చేసి ఒక వైల్డ్ కార్డ్ను మనం వెనక్కి పంపించేసాము అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మొట్టమొదటిగా ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక టాస్క్లో గెలిచిన తర్వాత అందరూ కలిసి ఎంజాయ్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. మొత్తంగా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో మొదటి ఛాలెంజ్లో సీతా క్లాన్ గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.